ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. సార్ ఇక్కడ ఏదైతే విమాన ప్రమాదం జరిగిందో దీంట్లో అనేక మంది అసూలు బాసారు, మాంసపు ముద్దలుగా మిగిలిపోయారు. ఓకే, అయితే కాక్పిట్ లో ఉన్న పైలట్ల గురించి ఒక చర్చ నడుస్తూ ఉంది. సుమిత్ సబర్వాల్ కావచ్చు, లేదంటే ఆ కుదరన్ కావచ్చు, ఈ కో పైలట్ వాళ్ళిద్దరి మధ్యలో ఏం డిస్కషన్ జరిగింది, ఆ బ్లాక్ బాక్స్ లో ఏం రికార్డ్ అయింది, వీళ్ళు ఏసీటీకి ఏం సందేశం ఇచ్చారు, ఆ మేడియర్ కాల్లో అన్నిసార్లు చేసినా కూడా అంటే ఏసీటీ రెస్పాండ్ అవ్వకపోవడానికి కారణం ఏంటి, సెకండ్స్లో వాళ్ళు రెస్పాండ్ అవ్వలేరు కానీ సెకండ్స్లోనే ఇదంతా జరిగిపోయింది. ఇది ఒక పెద్ద చర్చ నడుస్తుంది. అంటే దాని గురించి పూర్తి అవగాహన ఉన్న వాళ్ళు ఒక రకంగా చర్చించుకుంటుంటే, సామాన్య జ్ఞానం అంటే అసలు జస్ట్ విమానం గురించి నార్మల్ ఐడియా ఉన్న వాళ్ళు కూడా ఒక రకంగా చర్చించుకుంటారు. కాక్పిట్లో పైలట్ల మధ్య జరిగేది ఏంటి, ముఖ్యంగా ఆ బ్లాక్ బాక్స్ గురించి బాగా చర్చ నడుస్తుంది. ఏంటి బ్లాక్ బాక్స్? బ్లాక్ బాక్స్ అంటే ఇప్పుడు మాట్లాడుకునే అంశాలన్నీ రికార్డ్ అవుతాయి. రెండవది విమానం గతిని కూడా అది రికార్డ్ చేస్తుంది. విమాన గతిని, ఇంజన్ ఎలా ఉంది, ఏ రకంగా వెళ్తోంది ఏంటి, ఇవన్నీ కూడా సంభాషణతో పాటుగా ఇవన్నీ కూడా సాంకేతికతలన్నింటిని కూడా రికార్డ్ చేయగలుగుతుంది బ్లాక్ బాక్స్. అది టైల్లో ఉంటది, ఆల్మోస్ట్ టైల్ దగ్గర పెడితే ఏదైనా ప్రమాదం జరిగిందనుకోండి, వాస్తవానికి ప్రమాదం జరిగితే ఎక్కువగా ఫ్రంట్ పార్ట్ ఎక్కువ దెబ్బతింటది సహజంగానే. సో కాబట్టి దాన్ని బ్యాక్ సైడ్ టైల్ పార్ట్ లో పెడతారు దాన్ని. అంటే ప్రమాద తీవ్రత. బ్లాక్ బాక్స్ అంతా సేఫా, బ్లాక్ బాక్స్ కూడా ఏమీ కాదా అంటే బ్లాక్ బాక్స్ కూడా ఏదైనా అయ్యే ఛాన్స్ ఉంది. బ్లాస్ట్ అయింది అనుకోండి, డెఫినెట్ గా బ్లాక్ బాక్స్ కూడా దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే దాన్ని టైల్ ఎండ్ లో పెడితే గనక ఆ దెబ్బతినే అవకాశాలు చాలా తక్కువ కాబట్టి పెడతారు. ఇప్పుడు సముద్రాలు ఇలాంటి చోట్ల కొన్ని ఒక విమానం అయితే 38,000 అడుగుల నుంచి సముద్రంలో పడిపోయింది. సో అలాంటి సందర్భాల్లో సముద్రాల్లో పడ్డప్పుడు అలాంటప్పుడు బ్లాక్ బాక్స్కి ఏం కాదు. సో బ్లాస్ట్లు అయినప్పుడు మాత్రమే బ్లాక్ బాక్స్ కొంచెం దెబ్బతినే అవకాశం ఉంది. బట్ ఈ రోజు కూడా ఈ బ్లాక్ బాక్స్ దెబ్బతినే అవకాశం లేదని డీకోడ్ చేస్తున్నారు. దాన్ని డీకోడ్ చేస్తున్నారు, పూర్తి సమాచారం రావాలి. ఇప్పుడే ఫ్యూ అవర్స్ బ్యాక్ దొరికినట్టు తెలుస్తుంది, దొరికింది. దాన్ని డీకోడ్ చేయాలి. డీకోడ్ చేయడానికి దానికి సంబంధించి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ అనుగుణంగా దాన్ని డీకోడ్ చేయాలి. దానికి కొన్ని పర్మిషన్స్, దాన్ని ఎవరెవరు సమీక్షలు చేయాలి, ఏం చేయాలి, ఎలా చేయాలని దానికి కొంత. అదే సార్, దాన్ని డీకోడ్ చేయాలంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా దగ్గర 6 నుంచి 8 days పడుతుందంట. దాని కలర్ కూడా కొన్ని స్పెసిఫికేషన్స్ ఓన్లీ ఆరెంజ్ కలర్ లోనే ఉంటుందంట. దానికంటూ ఒక సపరేట్ మెటల్, టైటానియం ఇట్లా స్టెయిన్లెస్ స్టీల్ దెబ్బ తినకుండా మాక్సిమం అది ప్రొటెక్ట్ అయ్యేలాగా తయారు చేస్తారు దాన్ని. సో అది ఇప్పుడు ఇంజన్ లో సమస్య ఉంది, బ్లాక్ బాక్స్ ద్వారా గుర్తించవచ్చు. లాస్ట్ లో మనకేం జరిగిందో, మనకి సిగ్నల్ కట్ అయిపోయిన తర్వాత పైలట్స్ ఏం మాట్లాడుకున్నారో తెలియదు కదా. తెలియనప్పుడు అలాంటివన్నీ కూడా మాట్లాడిన ప్రతి మాట రికార్డ్ అవుతుంది. సో వాళ్ళు కూడా వాళ్ళకి ఇచ్చే ట్రైనింగ్ లో కూడా ఏం చేస్తారంటే ప్రమాద తీవ్రత, ప్రమాదం ఎందుకు జరిగిందో చెప్పాలి కాబట్టి తదుపరి దాన్ని అడ్రస్ చేయాలి కాబట్టి ఆ ప్రమాదాలు మరీ జరగకుండా వాళ్ళకి ఒక ఇచ్చే ట్రైనింగ్ ఇచ్చేటప్పుడే పైలట్లకు చెప్తారు బ్లాక్ బాక్స్కి అంత సమాచారం ఇవ్వాలని చెప్తారు. సో ఆ సమాచారం ఒక మాట్లాడుకుంటే అది ఆటోమేటిక్గా రికార్డ్ చేస్తుంది కదా. ఆ రికార్డ్ చేసేదానికి కొంత సమాచారం ఇవ్వాలని వాళ్ళకి ట్రైనింగ్లోనే ఉంటుంది, మాన్యువల్లో ఉంటుంది అది. సో ఆ రకంగా వాళ్ళు దాని గురించి కొంత మాట్లాడతారు. మాట్లాడినప్పుడు ఆ బ్లాక్ బాక్స్ని తీసుకున్న తర్వాత అసలు వాస్తవంగా ఏం జరిగిందనే దాని మీద వీళ్ళు బతకరు కదా. ఇక చనిపోయిన తర్వాత మరి ఆ చనిపోయిన ఆ రహస్యం లేకపోతే ఆ ప్రమాదానికి గల కారణం ఏంటో అట్లీస్ట్ తెలియాలి ప్రపంచానికంటే వాళ్ళు ఏదైనా మాట్లాడాలి, అక్కడ వాళ్ళు చెప్పాలి. వాళ్ళు చెప్తే సిగ్నల్ కట్ అయిపోయింది. సో అప్పుడున్న సాధనం బ్లాక్ బాక్స్ మాత్రమే. సో ఆ బ్లాక్ బాక్స్ని మీరు అన్నట్టుగా పారామీటర్స్ ఉంటాయి దానికి వాస్తవానికి. సో దానికి సంబంధించిన పారామీటర్స్ అన్ని అనుసరించి తీయటానికి టైం పడుతుంది అనమాట. ఇక్కడ మనం పైలట్స్ గురించి వచ్చింది కాబట్టి సార్, ఈ సుమిత్ సబర్వాల్ అనే ఒక పైలట్, దాంతో పాటు ఉన్నటువంటి కుదర్ అనే కో పైలట్. ముఖ్యంగా ఆ సుమిత్ సబర్వాల్ గురించి చెప్పుకుంటే వాళ్ళ నాన్నగారికి 1 వారం రోజుల క్రితమే చెప్పాడంట, నేను ఉద్యోగం, అంటే వాళ్ళ నాన్నగారికి 88 ఏళ్ళు, నేను ఉద్యోగం బంద్ చేసి నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను ఇంటి దగ్గర. అంటే లేదు నువ్వు ఉద్యోగం బంద్ చేయొద్దు, వెళ్ళు, నా కోసం నువ్వు ఉద్యోగాన్ని వదులుకోవాల్సిన పర్లేదు అని చెప్పి నువ్వు వెళ్ళని పంపించాడంట. ఈరోజు వాళ్ళ నాన్న ఏడుస్తూ ఉంటే నిజంగా మన కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. నా కొడుకు కనీసం బతికేవాడు, నా కోసం నన్ను అంటే ఇంటి దగ్గర ఉంచుకుంటే, ఇప్పుడు లండన్కి వెళ్లే ముందు 3 గంటల ముందు కూడా నాకు ఫోన్ చేశాడు, మాంసపు ముద్ద తిరిగి వచ్చాడని చెప్పేసి వాళ్ళ నాన్న ఏడుస్తున్నాడు. అంటే పైలట్స్ కి ముందుగానే తెలుస్తుంది కాబట్టి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏ విధంగా ఉంటుంది, అంటే తప్పించుకునే ప్రయత్నం చేయొచ్చా వాళ్ళు, అంటే పారాషూట్ లాంటివి ఉంటాయి కాబట్టి మామూలుగా సాధారణ వ్యక్తులకు వచ్చేటువంటి డౌట్ ఇది. పైలట్స్ అనేవాళ్ళు లాస్ట్ మెన్ అనమాట. తనని తాను రక్షించుకోవాలంటే లాస్ట్ మెన్ అవుతాడు పైలట్. ఎందుకంటే విమానాన్ని నడపాలి ఫస్ట్, అక్కడ ప్రయాణికులందరినీ సేఫ్గా
దించాలి. అవును. డెఫినెట్గా పారాచూట్స్ ఉంటాయి, సందర్భాన్ని బట్టి ఉమ్. ఆ ప్రయాణికులందరినీ కూడా సేఫ్గా వాళ్ళని బయటికి పంపించిన తర్వాత మాత్రమే తాను రాగలుగుతాడు. ఓకే. అయితే మీరు ఈ మధ్యకాలంలో ఒక అంటే వాళ్ళు కొంతమంది వీరోచితంగా ఉంటారు. వాళ్ళు ఈ సందర్భంలో ఆయన గుర్తు చేసుకోవాలి. ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు కానీ ఓకే. ఒక నవ యువకుడు ఉమ్. ఎయిర్ ఫోర్స్లో వర్క్ చేస్తూ ఉన్నాడు. ఉమ్. ఆయనకి వారం రోజులు 10 రోజుల్లో నిశ్చితార్థమైంది, 10 రోజుల్లో పెళ్ళి ఉంది. ఉమ్. సో ఈ శిక్షణా విమానాలు నడుపుతూ ఉన్నాడు. సాంకేతిక సమస్య తలెత్తింది. ఉమ్. మరి విమానం కూలిపోయే పరిస్థితి. ఓకే. తను అనుకుంటే తనను తాను రక్షించుకోగలడు, రక్షించుకోవచ్చు. అవును. పారాచూట్ సాయంతో దిగేయచ్చు. ఉమ్. కానీ ఆ ఫ్లైట్ అది వెళ్ళి ఏ జనావాసాల మీద పడితే ఉమ్. తీరని నష్టం జరుగుతుంది. బా. ఉమ్. సో మనల్ని సహజంగా న్యాయ సూత్రాల ప్రకారం మన ప్రాణం మనం రక్షించుకోవటానికి మనకు ఆ హక్కు ఉంది. ఉమ్. సో ఆ రకమైన హక్కుని ఉపయోగించుకుని అతను పారాచూట్ సాయంతో దిగేయచ్చు. ఉమ్. కానీ అతను ఏం చేశాడంటే దాని మీద వీలైనంత వరకు మైదాన ప్రాంతానికి తీసుకెళ్ళాలి అని ప్రయత్నం చేసి 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 మైదాన ప్రాంతానికి తీసుకెళ్ళాడు. ఉమ్. ఫ్లైట్ పేలిపోయింది, ఉమ్. చనిపోయాడు. చనిపోయాడు. సో అతను ఒక సైనికుడి వలె, దేశాన్ని రక్షిస్తున్న సైనికుడు ఎలా అయితే దేశం కోసం ప్రాణాలు అర్పించాడో ఈ సమాజం కోసం కూడా అలాంటి ప్రాణాలు అర్పించిన వ్యక్తి అతను. కరెక్ట్. సో బహుశా పైలట్లలో కూడా అదే రకమైన ఒక స్పిరిట్ ఉంటుంది. పైలట్లు కూడా ముందు ప్రయాణికులే వాళ్లకు ప్రథమ బాధ్యత. వాళ్ళని సేఫ్ గార్డ్ చేయటమే ఫస్ట్ వాళ్ళ బాధ్యత, ఆ తర్వాతనే వాళ్ళ గురించి ఆలోచించుకుంటారు. సో ఈ క్రమంలో సుమిత్ లాంటి వాళ్ళు ఖచ్చితంగా ఇందులో పైలట్ తప్పులు ఉండవు. ఎందుకంటే 8,002 గంటల 200 గంటలు. సో అన్ని ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ 8,200 గంటలు అంటే మామూలు ఎక్స్పీరియన్స్ కాదు, అది చాలా హై. 1,150 కో పైలట్ ఇది. సో ఇద్దరు పైలట్స్ ఇంత అద్భుతంగా ఉన్న పైలట్స్ ఉండినా కానీ ఇలా జరిగిందంటే ఆఖరి క్షణం అండి. ఇట్లా ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు కనీసం దాంట్లో ఉన్న సాంకేతిక సమస్యను సరిచేయగలిగిన సమయం కూడా లేదు. విజువల్స్ లో మనం చూస్తున్నాం కదా, ఇలా లేచింది వెంటనే అలా పడిపోయింది. దురదృష్టం ఏంటంటే అది పడిన చోట పాపం బిడ్డలు ఎన్నో కోటి ఆశలతో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని చదువుకోమని పంపిస్తే మెడికల్ హాస్టల్లో భోజనం చేస్తున్నారు. పాపం బిడ్డల మీద పడిందా ఫ్లైట్ వెళ్ళి అంటే మనకు తలుచుకుంటేనే హృదయ విదారకంగా ఉంటుంది. అంటే ఎవరిని తప్పు పట్టలేని పరిస్థితి, ఎవరిని తప్పు పట్టలేం. విధి చూడండి ఎంత విషాదం అంటే, వాడు చక్కగా భోంచేస్తున్న అప్పుడే మాట్లాడుంటాడు వాళ్ళ తల్లిదండ్రులతో. పిల్లలందరూ నాన్న భోంచేసావు నాన్న సమయానికి అని వాళ్ళ అమ్మో నాన్న అడుగుంటారు. అంతలోనే భోజనం చేసేటప్పుడే ఈ సంఘటన జరిగిందంటే 24 మంది బిడ్డలు, భావి భారత పౌరులు. మన భారతదేశానికి ఒక వైద్యం అందించగలిగిన అందులో ఎంతోమంది నిష్ణాతులు ఉండొచ్చు. 24 మంది ప్రాణాలు కోల్పోయారు, కొంతమంది క్షతగాత్రులయ్యారు. చాలా భరించలేని బాధ ఇది. కడుపు కోత తల్లిదండ్రులకి ఎవరు తీరుస్తారు ఇవాళ? సో ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్టోరీ పవన్, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్టోరీ. ఆ వ్యక్తి 11Aలో కూర్చున్న వ్యక్తి మాత్రమే సమయానుకానుకూలంగా అది ఎమర్జెన్సీ డోర్ తీసుకుని దూకేయగలిగాడు. అవును, విశ్వాస్ కుమార్ రమేష్ అనే వ్యక్తి. సహజంగా అక్కడ ఎవరు కూర్చోరట, ఎందుకంటే విండో ఉంటుంది దానికి. విండోలో ఇంచోట మాకొద్దు సీట్ అంటారట. ఆ సీటే అతన్ని రక్షించగలిగింది. అదే విండోలో బయట ప్రపంచాన్ని చూసిన వాళ్ళు అనంతలోకి వెళ్ళిపోయారు. ఆ విండో ఎమర్జెన్సీ డోర్ దగ్గర. సో ఓవరాల్గా నేనేమంటానంటే ఇక్కడ పైలట్లు కూడా చాలా నిష్ణాతులు ఉన్నారు. అసలు ఏం జరిగిందనేది మనకు తెలిసేదాకా దీని మీద ఒక అంచనాకు రాలేం. ఉగ్రవాద చర్య జరిగిందా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేయవలసి ఉంటుంది, కాకపోయి ఉండొచ్చు. నేను కొంతమందితో మాట్లాడితే వాళ్ళు ఏమంటున్నారంటే ఉగ్రవాద చర్య జరగకపోయి ఉండొచ్చు. రీజన్ ఏంటంటే ఉగ్రవాదులు కనుక ఉంటే దాన్ని ఇమ్మీడియట్గా టేకాఫ్ అయ్యేంతలోపు ఆ ఘటన జరగదు కదా. సో కొంత సమయం పడుతుంది. సో వాళ్ళు బెదిరించడము, ఇంకోటి చేయడము, పైలట్ని వాళ్ళు తప్పుదో పట్టించడము, లేకపోతే ఇంకేం చేయడానికి టైం పడుతుంది అంటున్నారు. సో కానీ ఇప్పుడున్న తాజా పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళను కూడా ఒకసారి ఆ కోణంలో కూడా దర్యాప్తు చేయడం అనేది ఒక అవసరం.